రోజు ఆల్రెడీ మనం ఎప్పుడు సివిఆర్ స్కూల్లో చేసేవాళ్ళమి. సివిఆర్ స్కూల్లో జాకెట్ తీసుకో స్కూల్లో పెడితే ఏంటంటే మీరు క్రైస్తవులు కదా, మత మార్పిడి అని చెప్పేసి కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే మనం స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నాం, స్కూల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎవరిని మనోభావాలు దెబ్బతీయకూడదు కాబట్టి బయటే టీచర్లకి ఇక్కడి నుంచి నేను చాక్లెట్లు అవి తీసుకెళ్తాను. పాప పుట్టినరోజు ఆల్రెడీ 14 సంవత్సరాలు పూర్తి చేసేసుకుంది. చాక్లెట్ పెట్టు ఇవి. ఎందుకంటే మనం లేనివారికి మనం బట్టలు బియ్యం పంచేవాళ్ళం కాబట్టి ఈసారి అది కొంచెం చూడు పుట్టినరోజు పేరు చెప్పి మత మార్పిడి చేస్తా అని చెప్పేసి కొంతమంది వల్గర్గా మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే మనం స్కూల్లో మామూలు ఎవరికి ఇచ్చినా సరే వీడియో పెట్టట్లేదు. పుట్టినరోజు అప్పుడు ఉత్తప్పుడు వీడియో పెడతాం. ఏదైనా పాప కొరకు ప్రార్థించండి. ఎందుకంటే చాలా అసహ్యకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని మీద మాత్రం ఎన్నో వీడియోలు పెడతాం, దాని గురించి నోరెత్తట్లేదు. కానీ పిల్లల పుట్టినరోజు ఎవరున్నారు మనకి? స్కూల్లో కదా, టీచర్లతో చేయిస్తాను. ఏదైనా సరే పాప పుట్టినరోజుకి ఈ విధంగా వీడియో పెడతాను అనమాట. ప్రార్థన అవసరత ఎంతైనా పిల్లలకి చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంది పాప. ఏదేమైనా పెద్దల ప్రార్థన అవసరం. ఎందుకంటే పాప కొరకు ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థన మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే చదువుల్లో కొంచెం బాగుంటుంది పాప. కాకపోతే ఏంటంటే ప్రార్థన అవసరం కావాలి కాబట్టి పుట్టినరోజు దినము చేసుకుంటున్నాం. సుప్రియ గారు, సరిత ఇక్కడ ఆల్రెడీ మా ఊర్లో చాక్లెట్ పుట్టినరోజు అని చెప్పంగానే ఆయన ఆ డ్రింక్ తాగమ్మని చెప్పేసి బలవంతం చేస్తున్నాడు. ఏదేమైనా పెద్దల దగ్గరికి వచ్చి చాక్లెట్ తీసుకుని ఆశీర్వదించుకోవడం మంచిది. అది చాలా ఉత్తమము, చాలా మంచిదని చెప్పేసి తలంచి చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చాము. ఇదేంటంటే చూడండి, సుబ్బు అంగడి ఉంది, ముత్తుకూరు చికెన్ షాప్ ఇది. ఈ షాప్ ఎందుకు చూపిస్తున్నానంటే ముత్తుకూరు సెంటర్లోనే సుబ్బు షాప్ అని ఉంది. చికెను, పకోడా, బిర్యానీ అమ్ముతాడు. ఖచ్చితంగా పుట్టినరోజు సందర్భంలో ఇవన్నీ కూడా పరిచయం చేస్తున్నాను మీకు. ఇక్కడికి వచ్చి చికెన్ తీసుకోండి. ఎందుకంటే సుబ్బు పాపం ఒకప్పుడు బాగా రిచ్, మంచిగా బాగా బ్రతికాడు. కాకపోతే కొద్ది రోజుల తర్వాత కొద్ది చెయ్యి లాగడం, పారాలిసిస్ రావడం వల్ల అయినా కానీ ఎవరి మీద ఆధారపడకుండా అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా చికెన్ షాపు నడిపిస్తున్నాడు. ఆ చాక్లెట్ కానీ డబ్బులు ఇస్తా ఉన్నారు తీసుకోమని చెప్పి వద్దని చెప్పినా కానీ అదే అభిమానంతో ఆ షాప్ కూడా చూపించాలని చెప్పేసి పాపని వెళ్ళి చాక్లెట్ ఇవ్వమని చెప్పాను. చాక్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే దేవుని కృప అంతా బాగానే జరగాలి, అంత మంచిగా జరగాలని కోరుకుందాం మనం. ఏదేమైనా సరే ఈ పాప పుట్టినరోజు వల్ల కొన్ని షాపులు చూపించడానికైతే నేను ఆసక్తి చూపిస్తున్నాను. ఇది వచ్చి ముత్తుకూరు అనే బస్ స్టాండ్ ఎదురుగా సూపర్ మార్కెట్ ఇది. ఒకవేళ ఇవన్నీ చూపించడానికి కూడా ఏంటంటే పాప పుట్టినరోజు సందర్భంలో కొన్ని షాపులు కూడా నేను చూపిస్తున్నాను. ఇది ముత్తుకూరు బస్ స్టాండ్ ఎదురుగా ఇది సూపర్ మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ని మీకు చూపించడానికి కూడా నేను ట్రై చేస్తున్నాను. కొంచెం చూడండి, ఇది ముత్తుకూరు బస్ స్టాండ్ ఎదురు సూపర్ మార్కెట్. అన్నీ ఉంటాయి, బాగా ఇస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా రావటం ట్రై చేయండి. సందు ఉంటుంది అక్కడ. ఇక్కడికి వచ్చి చాక్లెట్లు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారంటే అక్కడ వాళ్ళ టీచర్కి ఏం కావాలని చెప్పేసి చాక్లెట్లు అవి తీసుకోవటానికి ఇక్కడికి వచ్చాం. తీసేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ బిల్లు వేసుకుంటా ఉన్నాం. ఇది ఆల్రెడీ ఇంట్లో బిట్లు అనమాట. ఇవి ఫస్ట్ తీసేప్పుడు ఇంట్లో కొంచెం తీస్తూ ఉన్నాను, ఎలా ఉంటుందో చూపించడానికి. ఇది ప్రస్తుతానికైతే వీడియో స్కూల్లో ఇవి తీయలేకపోతున్నాం. ఇది ముత్తుకూరు బస్ స్టాండ్ పక్కన స్వీట్ అంగడి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ప్రస్తుతానికైతే ముత్తుకూరు మండలం, ముత్తుకూరు పంచాయతీలో స్వీట్ అంగడి బస్ స్టాండ్ ఆనుకుని చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఫ్రెష్గానే పెడతారు. మీకు ఏమైనా స్వీట్ కావాలని ఇక్కడ తీసుకోవాలి. ఈ స్వీట్ అంగడి ఎందుకు చూపిస్తున్నామంటే వాళ్ళ టీచర్లు 15 మంది దాకా ఉన్నారు. ఆ 15 మందికి లడ్డు తీసుకోవాలని చెప్పేసి పాప చెప్పంగానే ఇక్కడికి వచ్చాం. అలాగే లడ్డు, స్వీట్ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చూపించడానికి కారణం ఏంటంటే పోయినసారి మా పాపలకి ఎప్పుడు, బాబుకి పాపలిద్దరికి ఎప్పుడు పుట్టినరోజు చేస్తూ ఉంటాం మేము. పుట్టినరోజు చేస్తున్నప్పుడు అక్కడ జరిగే ఒక సన్నివేశం ఏంటంటే పోయినసారి మా పాపకు చేసాం. స్కూల్లో తీయంగానే అక్కడికి వచ్చి మత ప్రచారాలు అవి చేస్తారని చెప్పేసి కొన్ని మాటలు చెప్పడం వల్ల స్కూల్లోకి వెళ్ళి ఆ వీడియో తీయలేకపోయాను. ఎందుకంటే స్కూల్లోకి వెళ్ళి మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవి లడ్డూలు తీసుకున్నాం వాళ్ళ టీచర్లకి.
ఏదేమైనా సరే ఎప్పుడు ప్రార్థనతోనే లేని వారికి అన్నం పెట్టడం కానీ లేకపోతే కొంతమందితో సాయం చేయడం చేస్తాం. ఈసారి అవన్నీ ఏమి లేకుండా సింపుల్గా మనం జరిపించేస్తున్నాం కార్యక్రమం. ఏదేమైనా సరే పాప పుట్టినరోజుకి అద్భుతంగా జరుగుతుంది. వీడు మనోడు 10th చదువుతున్నాడు. వీడు ఆల్రెడీ ఎవరు పుట్టినరోజైనా సరే నేను 10 మందితో చేయడం. ఇంతకుముందు వీడు పుట్టినరోజు చేసాం, అంతకుముందు పాప పుట్టినరోజు చేసాం. లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా కొంచెం పేదవారు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయడం అనేది అలవాటు. కానీ ఈసారి ఎందుకంటే దాన్ని మొగ్గు చూపించాలి. ఎందుకంటే మన మనసుకి చాలా బాధ వేసిందండి. స్కూల్లో ప్రిన్సిపాల్ని అలాగే టీచర్ని తిట్టారంట. క్రైస్తవులను స్కూల్లోకి ఎందుకు తీసేస్తున్నారు, మీరు ఇది మత ప్రచారం చేస్తున్నారు, హిందువులు ఉండే ఏరియాలో ఇలా చేస్తామని చెప్పి. బుద్ధి లేని మూర్ఖులు ఏం చేస్తారంటే ఇది మీ కులం మా కులం, మా స్కూలు మీ స్కూల్ అనేది కాకుండా కొంచెం మానవతతో ఆలోచించాలా. మన దేశం జెండా 3 రంగులు ఉంటుంది. ఎరుపు రంగు వచ్చి హిందువులకి సాదృశ్యం, అలాగే తెలుపు వచ్చి క్రైస్తవులకు సాదృశ్యం, అలాగే పచ్చ వచ్చి సాయిబుల్ ముస్లిమ్స్కి సాదృశ్యం. కులమతాలు భేదాలు చూపించకూడదు. ఏదేమైనా మా పాప పుట్టినరోజు వీడియో పెట్టాలి కాబట్టి ఏదో పెట్టేస్తున్నాం. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి, ఏది చేసినా మంచితనమే ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరూ బాగుండాలనే ఒక ఆలోచనతో ఇదైతే నేను పెడుతున్న వీడియో. ఇది మంచి అయినా చెడ్డైనా ఏది ఏమైనా సరే మనం ముందుకెళ్ళిపోవాలి. దేవుని మహాకృప అంతా మంచి జరగాలి, అందరికీ మంచి జరగాలి. ఏదేమైనా సరే సరిత పుట్టినరోజు ఈ విధంగా తీస్తున్నాను నేనైతే అనుకోలేదు. అందరికీ మంచి జరగాలి, అందులో మనం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం కూడా బాగుండాలి. ఎందుకంటే ఈసారి భోజనాలు పెట్టలేకపోయాను. సేవా కార్యక్రమం కూడా చేయాలి, ముందుకెళ్ళాలి. మళ్ళీ ఈడో సందర్భంలో ఏంటంటే నా కాడ ఇంకా బియ్యం ఉన్నాయి. ఎవరికైనా బియ్యం కావాల్సి వచ్చిన వాళ్ళు ఫోన్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు బియ్యం తెచ్చి ఇస్తాను. ఎందుకు రాలేకపోతున్నానంటే అందరికీ పింఛన్ 4,000 వస్తుంది, అందరికీ బియ్యం ఉంటున్నాయి. అందువల్ల ఎవరి దగ్గర రాలేకపోతున్నాను. మీకు ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మనకు ఫోన్ చేసినట్లయితే వస్తాం. ఇది సివియర్ స్కూలు, బయట నుంచే వీడియో తీస్తున్నాను. ఏదేమైనా సరే సరిత వాళ్ళ అమ్మగారు చూశారు కదా, కూతుర్ని బాగా మేకప్ చేసి పంపించడం జరిగింది. ఏదేమైనా సరే తల్లిదండ్రులు పడుతున్న ప్రయాస వేరు, పిల్లలు పట్టిన. ఎందుకంటే తల్లిదండ్రులను పిల్లలను చూసుకునే కేరింగ్ వేరు. ఎందుకంటే అలా చూసుకోగలిగితేనే పిల్లలు ఒక మంచి పొజిషన్కి వస్తారు. ఏదేమైనా సరే మా కొరకు ప్రార్థించేయండి, మా కుటుంబం కొరకు ప్రార్థించేయండి, మేము మా సోషల్ సర్వీస్ కొరకు ప్రార్థించేయండి, మేము చేస్తున్న గాస్పల్ టీం కొరకు ప్రార్థించేయండి. అందరికీ వందనాలు.